వెల్కమ్ టు IBTV. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. 2 రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన లోకేష్, జగదీప్ ధన్ఖర్ తో పలు అంశాలపై చర్చించిన లోకేష్ వెంట రామ్మోహన్ నాయుడు, పలువురు ఎంపీలు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి కేటీఆర్ విమర్శలు. పదవుల మీద ఉన్న ధ్యాస తెలంగాణ ప్రజలపై లేదంటూ ధ్వజం. ఎన్నికల కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారన్న మాజీ మంత్రి. కేసీఆర్, జగన్ నా ఫోన్ ట్యాప్ చేయించారు. రేవంత్, చంద్రబాబు విచారణను వేగవంతం చేయాలన్న షర్మిల. తన వ్యక్తిగత సంభాషణలు దొంగచాటుగా విన్నారన్న షర్మిల. ఇది వ్యక్తిగత గోప్యతకు, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్య. ఇంతటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడతారా అని ప్రశ్న. రేవంత్ రెడ్డిని కలిసిన బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ ప్రతినిధి బృందం. బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ సంస్థను విస్తరించాలని కోరిన సీఎం. ఇప్పటికే హైదరాబాద్ లో డిఫెన్స్ కు సంబంధించిన వివిధ సంస్థలు, దేశంలో పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమన్న సీఎం. డీటెయిల్ చూస్తే జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ ప్రతినిధుల బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. బ్రహ్మోస్ ఎండీ అండ్ CEO డాక్టర్ జైతీర్త్ ఆర్ జోషి, హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సూరంపూడి సాంబశివప్రసాద్, DRDL డైరెక్టర్ GS శ్రీనివాసమూర్తి ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ లో బ్రహ్మోస్ సంస్థను విస్తరించాలని సీఎం సూచించారు. హైదరాబాద్, బెంగళూరు డిఫెన్స్ కారిడార్లుగా అభివృద్ధి చేసే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే నగరంలో అనేక డిఫెన్స్ సంస్థలు ఉండటం పెట్టుబడులకు అనుకూలతను సూచిస్తోందని అన్నారు. బ్రహ్మోస్ సంస్థ విస్తరణకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. ప్రతినిధులు సీఎం సూచనలపై సానుకూలంగా స్పందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అంకుశాపూర్కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత కర్కబోయిన కుంటయ్య ఆత్మహత్యపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కుంటయ్య భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్, కాంగ్రెస్ హయాంలో పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ కేంద్రాలుగా మారిపోయాయని మండిపడ్డారు. తమ నేత కుంటయ్య తన భూమిని కాంగ్రెస్ నేత కబ్జా చేశాడని ఫిర్యాదు చేయగా పోలీసులు తనపైన కేసు బనాయించి వేధించడంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. సివిల్ మ్యాటర్లో పోలీసులు జోక్యం చేసుకుని సెటిల్మెంట్ చేయడం సమాజానికి ప్రమాదకరమన్నారు. కుంటయ్య చావుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసే వరకు న్యాయ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. తాము 10 ఏళ్లు అధికారంలో ఉన్న ఇంత చిల్లర రాజకీయాలు ఎప్పుడూ చేయలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. నా కోసం హైదరాబాద్ దాకా వచ్చి సాయంత్రం దాకా అక్కడనే ఉండి నాకు ధైర్యం చెప్పి, అన్నా నీకేం కాదని చెప్పి, మరి రాత్రి ఇక్కడికి వాపసు వచ్చి ఏమైందో తెలియదు, రాత్రికి రాత్రే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిస్తే ఒక్క నిమిషం మనసు కకావికలమైంది. వారి కుటుంబాన్ని ఈరోజు కలిసిన తర్వాత నిజంగా కూడా బయట రాజకీయ నాయకులు అంటే ఏదేదో ఊహించుకుంటారు, కానీ బయటికి ఎంత గంభీరంగా కనబడ్డా లోపల దుఃఖాన్ని దాచుకొని లోపల కష్టాన్ని కూడా అదిం పెట్టుకొని ఒకవైపు ప్రజల కోసం పనిచేస్తూ మరొకవైపు తమ కుటుంబాన్ని కూడా కాపాడుకునే క్రమంలో ఒక ఒత్తిడికి లోనై మా సోదరుడు దురదృష్టవశాత్తు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. తెలవంగానే నేను మా మండల పార్టీ అధ్యక్షులు గజబింకర్ రాజన్న గారికి, మా జిల్లా పార్టీ అధ్యక్షులు తోటాగయ్య గారికి ఫోన్ చేసి అర్జెంటుగా అత్యవసరంగా అవసరమైతే హైదరాబాద్ షిఫ్ట్ చేస్తారా, లేకపోతే ఎల్లారెడ్డిపేటలో ఉండే మన అశ్విని హాస్పిటల్ తీసుకుపోయి, ఎందుకంటే అక్కడ పాయిజన్ కేసులు ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ ఇస్తారని తెలుసు, మీరు వెంటనే తీసుకుపోండి అంటే వాళ్ళు కూడా పాపం శాయశక్తుల ప్రయత్నం చేసింది. దురదృష్టవశాత్తు కిడ్నీలు ఫెయిల్ కావడం, దురదృష్టవశాత్తు కుంటయ్య గారిని కాపాడుకోలేకపోవడం జరిగింది. కానీ ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ఆ 2 పిల్లల చదువులు, వారి పెళ్లిళ్ళు, ఆ 2 పిల్లలు, వారితో పాటు వారికి ఉండే ఇతర సమస్యలు అన్నిటినీ కూడా నేను చూసుకుంటానని చెప్పి వారి కుటుంబానికి నేను మాట ఇచ్చిన. ఒక ఎమ్మెల్యే గారు పోతే ఆ కుటుంబానికి ఎట్లా అండగా ఉన్నామో ఈరోజు మా కుంటయ్య గారికి కూడా, ఆ కుటుంబానికి కూడా అదే స్థాయిలో, పూర్తి స్థాయిలో అండగా ఉంటాం. వారు మాకు ఇచ్చిన వారి సహచర్యం కానీ, వారు మాతో పాటు కలిసి గడిపిన సమయం కానీ, అదేవిధంగా వారు పార్టీకి చేసిన సేవలు కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ కుటుంబానికి మొత్తం బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకత్వం మొత్తం అండగా ఉంటుంది.
సత్తెనపల్లిలో జరిగిన పర్యటన సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ కోసం భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. జిల్లా నలుమూలల నుండి వచ్చి జెండాలు పట్టుకుని నినాదాలతో వాతావరణాన్ని వేడెక్కించారు. జగన్ వాహనం వచ్చిన వేళ జనం ఉద్వేగానికి లోనయ్యారు. ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు, యువత రోడ్డుపై క్యూ కట్టారు. జగన్ కోసం ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ మరోసారి స్పష్టమైందని పార్టీ నేతలు పేర్కొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు ఈ పర్యటనను విజయవంతం చేయడానికి భారీ ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణం జనసంద్రంగా మారింది. ప్రజల సందడి, వాహనాల కిరాకితో సత్తెనపల్లి పట్టణం ఉత్సవ వాతావరణాన్ని తలపించింది. జగన్ ప్రతి పర్యటనలో ప్రజల తీరుతో పార్టీ నేతలు ఉత్సాహంగా ఉన్నారు. కుప్పంలో మహిళా శిరీషపై జరిగిన దారుణ ఘటనపై సీఎం చంద్రబాబు ఆదేశాలతో ప్రభుత్వం స్పందించింది. బాధితురాలికి ఆదుకుంటూ కడా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మాత్, టీడీపీ నాయకులు కలిసి 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. మున్సిపల్ పరిధిలో 50 సెంట్ల భూమిని కేటాయించినట్లు అధికారులు తెలిపారు. సంఘటన తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు, హోంమంత్రి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, స్థానిక నాయకులు ఆమె కుటుంబానికి తోడుగా నిలిచారు. ఇక శిరీషకు ధైర్యం చెబుతూ ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని అధికార వర్గాలు హామీ ఇచ్చాయి. ఈ ఘటనపై టీడీపీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించిన తీరు ప్రజల్లో విశ్వాసాన్ని కలిగిస్తోంది. జరుగుతూనే ఉంటుంది. వీళ్ళందరూ కూడా కుప్పం ప్రాంతంలో వడ్డీ వ్యాపారులు కూడా మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం. మీ ఇష్టానుసారంగా 10 రూపాయల వడ్డీ, మీటర్ వడ్డీలు తీసుకొని పేదవాళ్ళ యొక్క నిస్సహాయతనే ఈరోజు వాళ్ళు సొమ్ము చేసుకునే విధానం అనేది చాలా దారుణం. ఇది దీనికి సీరియస్ గా కూడా ఖండిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి నేరుగా శిరీష గారితో మాట్లాడడం, గౌరవ హోంమంత్రి గారు ఆమెను పరామర్శించడం, అదేవిధంగా మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఆమెకు మద్దతుగా పోయి ఆమెను పరామర్శించడం, ఈరోజు గౌరవ కడా పీడీ గారు ఎన్నో రకాలుగా ఈరోజు వాళ్ళకి ఏమేమి విధంగా మనం సహాయం చేయాలనే విషయాల గురించి కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశానుసారం 5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ లో పిల్లల కోసం వేయమని చెప్పి ఇప్పుడే చెక్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆమెకు భూమి కూడా విలువైనటువంటి భూమి మున్సిపాలిటీలో 50 సెంట్లు కూడా ఇచ్చేదానికి అసైన్మెంట్ కమిటీ వాళ్ళు కూడా ఆదేశాలు ఇప్పుడే మన గౌరవ పీడీ గారు తెలియజేశారు. ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే ఏ రకంగా ఇమీడియట్ గా ప్రభుత్వ అధికారులు ఏ రకంగా చర్యలు తీసుకుంటారనే దానికి ఉదాహరణ నిన్న ఉదయం నుంచి కూడా హాస్పిటల్ వాళ్ళకి చెప్పి ఆమె ఏపీ మంత్రిగా నారా లోకేష్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. బుధవారం ఉదయం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్తో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై లోకేష్ ఉపరాష్ట్రపతితో చర్చించినట్టు సమాచారం. ఈ భేటీలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవాలయాలు, సాన సతీష్, బైరెడ్డి శబరి పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్రాజెక్టులు, నిధుల విడుదల, కేంద్ర సహకారం తదితర విషయాల్లో చర్చలు జరిగాయి. లోకేష్ ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాలు జరగనున్నట్లు సమాచారం. ఇక రాష్ట్రానికి కేంద్రం నుంచి మెరుగైన మద్దతు రావడానికి ఈ పర్యటన తోడ్పడేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
యోగాంధ్ర 2025 కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం రేవులపోలవరం సముద్ర తీరం వద్ద ఏర్పాటు చేసిన సభలో హోంమంత్రి తానేటి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగా ప్రతి ఒక్కరి జీవన శైలిలో భాగంగా మారాలన్నారు. ఆరోగ్యకరమైన జీవితం కోసం యోగాను ప్రతిరోజు అభ్యసించాల్సిన అవసరం ఉందని చెప్పారు. యోగా శారీరక మానసిక స్థితుల మెరుగుదలకు దోహదం చేస్తుందన్నారు. ప్రభుత్వం ప్రతిసారి యోగాకు ప్రోత్సాహం ఇస్తోందని యోగాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఈ విషయంపై అవగాహన పెంపొందించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజు కొంత సమయం యోగాకు కేటాయించాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈసారి షోల్డర్స్ రొటేషన్ చేస్తామండి. చేతులు భుజం మీద పెట్టుకోండి. చేతుల ముందు మో చేతులు కలపండి. మో చేతులు కలపాలి. పెట్టుకోండి. ఒక 6 అడుగులు చేతులు నడుము దగ్గరికి తీసుకొని రండి. శ్వాస తీసుకుంటూ పూర్తిగా తల భాగాన్ని పూర్తిగా వెనక్కి తీసుకుని వెళ్ళండి. బెండ్ చేయాల్సి ఉంటుంది. శ్వాస తీసుకోండి. శ్వాస విడిచిపెడుతూ తలని కుడి పక్కకు వంచండి. శ్వాస తీసుకుంటూ మళ్ళీ నిటారుగా ఇన్హేల్ చేసి రైట్ నోస్ట్రిల్ నుంచి ఎక్స్హేల్ చెయ్యు. మళ్ళీ రైట్ నోస్ట్రిల్ నుంచి ఇన్హేల్ చేసి లెఫ్ట్ నోస్ట్రిల్ నుంచి ఎక్స్హేల్ చేయు. ఇలా 3 టైమ్స్ చేద్దాం. యోగా అంటే యోగా ఎక్కడ నేర్చుకున్నావు అక్క? నువ్వు ఎంత ఫీల్ అవుతుంది? వరకు అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి ఆలోచించే నాయకులను చూసాం. కానీ మీ ఆరోగ్యం గురించి, మీ కుటుంబ ఆరోగ్యం గురించి కూడా ఆలోచన చేసి మన వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే మన దేశం ఆరోగ్యంగా ఉంటుందని నమ్మిన వ్యక్తిగా నరేంద్ర మోదీ గారు 10 సంవత్సరాల నుంచి కూడా ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేయడమే కాకుండా ఈ 11వ ఇంటర్నేషనల్ యోగా డే ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రిని అడిగిన వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరి మీద ఉన్న నమ్మకంతో ఓకే చేసి, అలాగే సార్ నేను పెడతానని చెప్పి ముందుకు రావడమే కాకుండా ఈ రోజు విశాఖపట్నాన్ని వేదికగా మార్చడం అనేది నిజంగా ఉత్తరాంధ్ర ప్రజలుగా మనందరూ కూడా ఒక గర్వంగా భావించాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగా డే అంటే జూన్ 21వ తారీఖున ప్రపంచం మొత్తం కూడా ఈ రోజు విశాఖపట్నం వైపు చూసే పరిస్థితి. ఈ రోజు సుమారుగా అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అన్నది పక్కన పెడితే ఈ రోజు ప్రతి ఒక్కరు ఆరోగ్యం ముఖ్యం అని చెప్పి మనకున్న 24 గంటల్లో మనం ప్రతి ఒక్కదానికి ఒక గంట వెచ్చిస్తాం. కానీ మన గురించి మనం చేసుకునే ఒకే ఒక గంట, మన గురించి మనం నిర్వహించుకునే పని ఒకే ఒక గంట యోగా. 45 నిమిషాలు యోగా మీద దృష్టి పెడితే మనకి 100 సంవత్సరాల ఆయుష్ మనమే తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే యోగా అన్నది మన జీవితంలో భాగం అవ్వాలి. ఎందుకంటే యోగా అన్నది ప్రపంచానికి మన భారతదేశం ఇచ్చిన ఒక గిఫ్ట్. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు అమెరికా మధ్యవర్తిత్వం లేదని, అది భారత్ తీసుకున్న స్వతంత్ర నిర్ణయమేనని భారత రాయబారి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు క్లారిటీగా వివరించారన్నారు. ఇక భారత్తో వాణిజ్య చర్చల కారణంగా కాల్పుల విరమణ జరిగినట్లు ప్రచారం అవుతున్నప్పటికీ ఈ నిర్ణయం భారత్దే అని విక్రమ్ మిస్రీ అన్నారు. సార్వభౌమత్వం, భద్రతా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. की फोन पर बात हुई. बातचीत लगभग 35 मिनट चली. 22 अप्रैल को पहलगाम आतंकी हमले के बाद राष्ट्रपति ट्रंप ने फोन पर प्रधानमंत्री मोदी को शोक संवेदना प्रकट की थी और आतंक के खिलाफ समर्थन व्यक्त किया था. उसके बाद दोनों लीडर्स की ये पहली बातचीत थी. इसलिए प्रधानमंत्री मोदी ने राष्ट्रपति ट्रंप से ऑपरेशन सिंदूर के बारे में विस्तार से बात की. प्रधानमंत्री मोदी ने राष्ट्रपति ट्रंप को स्पष्ट रूप से कहा कि 22 अप्रैल के बाद भारत ने आतंकवाद के खिलाफ कार्रवाई करने का अपना दृढ़ संकल्प पूरी दुनिया को बता दिया था. प्रधानमंत्री मोदी ने कहा कि 6-7 मई की रात को भारत ने पाकिस्तान और पाकिस्तान ऑक्यूपाइड कश्मीर में सिर्फ आतंकी ठिकानों को ही निशाना बनाया था. भारत के एक्शन
बहुत ही मेजर्ड, प्रिसाइस और नॉन एस्केलेटरी थे। साथ ही भारत ने यह भी स्पष्ट कर दिया था कि पाकिस्तान की गोली का जवाब भारत गोले से देगा। 9 मई की रात को उपराष्ट्रपति वैंस ने प्रधानमंत्री मोदी को फोन किया था। उपराष्ट्रपति वैंस ने कहा था कि पाकिस्तान भारत पर बड़ा हमला कर सकता है। తిరుమల శ్రీవారిని తెలంగాణ రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్ మంగళవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో ఆలయంలో ప్రవేశించి స్వామివారి మంగళ దర్శనం పొందారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు ఆశీర్వచనం ఇచ్చారు. ఇక మంత్రి వెంకట కుటుంబ సభ్యులు, అధికారులు కూడా ఉన్నారు. రాష్ట్రం శాంతి, అభివృద్ధి, ప్రజల సుఖ సంతోషాల కోసం తల నమూనాను సమర్పించారని మంత్రి తెలిపారు. భక్తుల నడక, దారుల అభివృద్ధిపై తాను టీటీడీ అధికారులతో చర్చించారని తెలిపారు. ఇక తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 21 తారీఖు నా ఆఫీసు ఛార్జ్ తీసుకున్నటువంటి మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ, మా రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాలకు ఆ స్వామివారు అమ్మవారు ఆశీర్వదించి చల్లగా చూడాలి, ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసేంతటి శక్తి మాకు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు వారి నాయకత్వాన్ని, మంత్రిగా నాకు కూడా పూర్తి ఏదైతే ధైర్యాన్ని, ఆశీర్వాదాన్ని స్వామివారి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఆ స్వామివారికి ప్రతి సంవత్సరం మేము స్వామివారి దగ్గరికి వస్తాం. ఈరోజు గొప్పగా చాలా సంతోషం ఏంటంటే మా సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నేను ఈరోజు రాష్ట్ర క్యాబినెట్లో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా, అదేవిధంగా ఎస్టీ మినిస్టర్గా, మైనార్టీ కార్పొరేషన్, ఇవన్నీ 4 వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించినటువంటి మినిస్టర్ క్యాబినెట్లో అవకాశం రావడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్, అప్పటి ఏపీ సీఎం జగన్ కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టారని ఆరోపించారు. ఇక మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని వైవి సుబ్బారెడ్డి స్వయంగా మా ఇంటికి వచ్చి చెప్పారని వెల్లడించారు. తమను అణిచివేయాలనే నమ్మకంతోనే ఇలా చేశారని షర్మిల ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్కు బాధ్యులైన వారిపై సమగ్ర దర్యాప్తు జరగాలని, దోషులకు కఠినమైన శిక్ష పడాలని డిమాండ్ చేశారు. ప్రజల హక్కులను కాపాడాల్సిన నేతలే తప్పుదోవ పడటం దురదృష్టకరమన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు 2 రాష్ట్రాల్లో రాజకీయంగా వేడెక్కుతోంది. ఈ వ్యాఖ్యలతో రాజకీయం మరోమారు వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ లేకపోతే ఇది షేర్డ్ ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే స్పష్టంగా అర్థమైంది. అదేమిటంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. ఎంతమంది మీద జరుగుతుందో నాకు తెలియకపోయినా నా ఫోన్ ట్యాప్ అవుతుంది, నా భర్త ఫోన్ ట్యాప్ అవుతుంది, నా దగ్గర వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న విషయం నాకు చాలా చాలా స్పష్టంగా అర్థమైంది. అసలు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అనే అంశాన్ని నిజానికి నిర్ధారించింది వైవి సుబ్బారెడ్డి గారే. స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారే హైదరాబాద్ లో మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న అంశం నిర్ధారిస్తూ మా ఫోన్లు ట్యాప్ చేసిన ఒక కాన్వర్సేషను, ఒక ఆడియో కాన్వర్సేషను, వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసిన కాన్వర్సేషను నాకే వినిపించారు. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు పల్నాడు జిల్లా సరిహద్దులో పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. తన వాహనం, కార్యకర్తల వాహనాలను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యారికేడ్లను తొలగించాలని డిమాండ్ చేసిన అంబటికి పోలీసులు సహకరించలేదు. దీంతో స్వయంగా బ్యారికేడ్లను పక్కకు నెట్టి వాహనం ముందుకు తీసుకెళ్లారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారంటూ అంబటి ప్రశ్నించారు. ఇది ప్రాధాన్యత కలిగిన ప్రదేశమా?
ఎలాంటి నిషేధాజ్ఞలు జారీ అయ్యాయో వివరించాలన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు పోలీసుల తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగంగా చూస్తున్నామని విమర్శించారు. మరోవైపు పోలీసులు మాత్రం శాంతి భద్రతల దృష్ట్యా చర్యలు తీసుకుంటున్నామంటూ సమర్థించుకుంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వినతి పత్రం ఇచ్చారు. రాష్ట్రంలో గోశాలల నిర్మాణం, గోవుల పరిరక్షణకు కమిటీ ఏర్పాటు చేస్తున్నందుకు సీఎం రేవంత్ కు ధన్యవాదాలు తెలిపారు. తాను కూడా ఆ కమిటీలో సభ్యుడిగా అవకాశం ఇవ్వాలని కోరారు. గోవుల పరిరక్షణ కోసం ప్రత్యేక పోలీస్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక గోమాతను కాపాడే విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నానని, తాను కూడా అందులో భాగం కావాలనుకుంటున్నానని తెలిపారు. గో రక్షణపై తన నిబద్ధతను మరోసారి ప్రజల ముందు ఉంచారు. టాస్క్ ఫోర్స్ని నిర్మించండి. ఎవరైనా ఇల్లీగల్గా ఆవులు, ఎద్దులు, దొడలు మన తెలంగాణకి ఈ స్లాటర్ హౌస్కి కటింగ్కి తీసుకొని వస్తే వాళ్ళకి పట్టుకోవాలి. అదే ఆవులు, అదే దొడలు, అదే ఎద్దులు మీరు కట్టిన మోడలైజ్ని షిఫ్ట్ చేయాలి, అక్కడ షిఫ్ట్ చేయాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఒకవేళ అది ఒక మంచి టాస్క్ ఫోర్స్ టీమ్ గౌరక్షణ గురించి మీరు తయారు చేస్తే దానికి ఒక సభ్యుడిగా మాకు కూడా పెట్టాలని నా ఒక నివేదిక. పార్టీని పక్క పెట్టండి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి గౌరక్షణలో మేము ఆల్రెడీ పనిలో ఉన్నాము. చాలా వరకు గౌరక్షణ గురించి చాలా వరకు కార్యకర్తలు పని కూడా చేస్తున్నారు. లీగల్గా మేము కూడా మీకు సపోర్ట్ చేయడానికి మేము రెడీ ఉన్నాము. కానీ దీనిపైన కూడా దృష్టి పెట్టాలని నా ఒక నివేదిక. అదేవిధంగా తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చాలా వరకు స్లాటర్ హౌస్ నడుస్తున్నాయి. అదే స్లాటర్ హౌస్లో ఇల్లీగల్గా ఎద్దులు, ఆవులు, దొడలు నైట్ పూట కట్ చేసి మన తెలంగాణ నుంచి మాంసాన్ని వేరే వేరే రాష్ట్రాలకి కానీ వేరే వేరే దేశాలకి కానీ ఎక్స్పోర్ట్ అవుతుంది. దానిపైన కూడా దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి గారికి నా ఒక నివేదిక. 8 వసంతాలు సినిమాలో శుద్ధి అయోధ్ర పాత్ర తనకెంతో ప్రత్యేకమైందని నటి అనంతిక పేర్కొన్నారు. ఈ చిత్రంలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు. ఇక డాన్స్, మార్షల్ ఆర్ట్స్ చిన్నప్పటి నుంచి అలవాటు అయినా స్టేజ్ పై మాట్లాడటం మాత్రం భయంగా ఉంటుందని నవ్వుతూ పంచుకున్నారు. ఫణీంద్ర నర్శెట్టి దర్శకత్వంలో హనురెడ్డి, రవితేజ దుగ్గిరాలతో కలిసిన ప్రధాన పాత్రలు నటించిన ఈ చిత్రం ప్రేమ, మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందింది. జూన్ 20న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా తనకు నటిగా ఎంతో కొత్త అనుభవాన్ని ఇచ్చిందని అనంతిక చెప్పింది. ప్రేక్షకుల ఆదరణను ఆశిస్తూ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. టాలెంట్ అయినా చిన్నప్పటి నుంచి అలానే నేర్చుకున్నా. కానీ ఇలా మైక్ పెట్టుకుని మాట్లాడడానికి నాకు చాలా భయం ఉంది. ఐఎమ్ స్టిల్ ఇంప్రూవైజింగ్ అండ్ సో తెలుగు కూడా మేబీ తప్పుగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. బట్ పర్వాలేదు. So please forgive me if I talk something wrong. Thank you. And so I would like to thank you, Amma, first. And చిన్నప్పటి నుంచి ఒకసారి నేను లేచి నిలబడండి. సో నైస్, సో స్వీట్ ఆఫ్ హర్. ఐ థింక్ ఇన్ని విద్యలు నేర్పించిందంటే చాలా గొప్ప విషయం అమ్మ. గ్రేట్, సల్యూట్ యూ. చిన్నప్పటి నుంచే చాలా అమ్మ సపోర్ట్ చేస్తున్నావు. అది ఇంట్లో అయినా, నాకు చెల్లి కూడా ఉంది.
అమ్మ చిన్నప్పటి నుంచి మన ఇద్దరిని చాలా సపోర్ట్ చేసి ఇప్పుడు నాకు ఏదైనా కొత్తగా నాకు ఇఫ్ ఐ వాంట్ టు లెర్న్ సంథింగ్ న్యూ అంటే కూడా అమ్మ విల్ బి దేర్ ఆన్ టాప్, లైక్ నేర్చుకుంటాం, మనం వెళ్దాం. సో అమ్మ లైక్ ఐ థింక్ ఇప్పుడు ఓకే, సో ఐ థింక్ యు ఆర్ ద లైక్ స్ట్రాంగెస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఐ నో. అండ్ ఈ జర్నీ అయితే నాదే, కానీ ద స్ట్రెంగ్త్ బిహైండ్ ఇన్ ఇట్, ఇట్స్ ఆల్ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, ఐ లవ్ యూ సో మచ్. అండ్ సార్, మై గురు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. ఈ నెల 21న విశాఖలో జరగబోయే అంతర్జాతీయ యోగా డే కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డులో నిలవనుందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. దాదాపు 5 లక్షల మందితో నిర్వహించే ఈ యోగా ప్రదర్శన ప్రపంచ దృష్టిని ఆకర్షించబోతోందన్నారు. ఈ సందర్భంగా ఎంపీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన్ని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి రమణ కలిసి ఉన్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. విశాఖలో జరగబోయే యోగా కార్యక్రమం విజయవంతం కావాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఇది మైలురాయిగా నిలవాలని ఆకాంక్షించారు. టీచర్లు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నెల 21న విశాఖ నగరంలో యోగా డే సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చేస్తున్నారు. ఆ యోగా డే 5 లక్షల మందితో జరగబోతుంది, ప్రపంచ రికార్డు అవబోతుంది. సోమవారం ఆశీర్వాదం అడిగాం, ఖచ్చితంగా సోమవారం ఆశీర్వాదంతో ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పంతో, సోమవారం ఆశీర్వాదంతో ఆ యోగా డే బ్రహ్మాండంగా అవ్వాలని, సోమవారం ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉండాలని మనస్ఫూర్తి కోరుకోవడం జరిగింది. అలాగే మా ఉద్యోగ వర్గాలు, ఎన్జిఓస్ ప్రతినిధులతో ఈరోజు దర్శనం చేసుకోవడం, సోమవారం ఆశీర్వాదం తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. దాదాపు 12.5 లక్షల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ప్రతినిధిగా ప్రతిష్టాత్మకమైన ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులందరూ మాకు పదవీ బాధ్యతలు అప్పచెప్పారు. అలాగే నాతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డివి రమణ గారిని చేశారు. మరి ఈ సందర్భంగా ఆ దేవదేవుని ఆశీర్వాదం పొందడానికి మన తిరుమలలో, పవిత్రమైన తిరుమలలో వచ్చి చేశాం. అలాగే రాష్ట్రం సుభిన్నంగా ఉంటేనే, రాష్ట్రం సుసంపన్నంగా ఉంటేనే అందరూ ఉంటాయి. అందుకని రాష్ట్రం సుసంపన్నంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజలకు ఏవైతే వెళ్ళాలో వాటన్నిటిని కూడా ఉద్యోగ వర్గాలు మరి ప్రజలందరికీ అందేటట్టు, ముఖ్యంగా పేద ప్రజలకు అందేటట్టు ముందుకు ఉండాలని, అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు సంబంధించిన అనేక సమస్యలు అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా దేవదేవుని ఆశీర్వాదంతో రాబోయే 1-2 సంవత్సరాల కాలంలో అన్నీ తీరాలని, రాష్ట్రం సుభిక్షంగా, సుసంపన్నంగా, ప్రశాంతంగా, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవదేవుని ఆశీస్సులు తీసుకున్నాం. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్. చూస్తూనే ఉండండి IBTV.